ప్రైజ్ ద లార్డ్. మీ ముందున్న ఈ 3 వస్తువుల నుండి ఒక విషయాన్ని తెలుసుకుందాం. ఇది వాటర్, ఇది కొంచెం తడిగా ఉన్న మట్టిగడ్డ, ఇది నీరు కలవని మట్టిగడ్డ. ఈ వాటర్ని ఎప్పుడైతే ఈ మట్టిగడ్డ మీద కంటిన్యూస్గా పోస్తూ ఉన్నానో అప్పుడు ఆ మట్టిగడ్డ నానిపోయి ఒక ముద్దగా మరి మెత్తగా మారింది. దానిని నేను చేతితో కొంచెం తీసుకొని నాకు నచ్చిన విధముగా, నాకు ఇష్టమైన విధంగా నేను దాన్ని అనుకున్న పాత్రగా మార్చుకున్నాను. మరి పక్కన ఉన్న ఈ నీరు లేని మట్టిగడ్డ ఎంత విడుదామన్నా విడిపోలేదు. నా ప్రియ సహోదరుడా, నీకు ఒక విషయాన్ని చెబుతున్నాను. నా జీవితం ఏమైపోతుందో, నేను నా కుటుంబానికి ఉపయోగపడటం లేదు, నా లైఫ్ ఏంటో, దేవుడు నన్ను ఎప్పుడు వాడుకుంటాడో అని నువ్వు అనుకుంటున్నా. నా ప్రియ సహోదరుడా, నేను నీకు చెబుతున్నాను, వాక్యం అనే నీటితో ప్రతిదినం నీ హృదయాన్ని తడుపుకు. వాక్యం అనే నీరు ఎప్పుడైతే నీ హృదయానికి చేరుతుందో అప్పుడు నువ్వు దేవుడు నిన్ను ఉపయోగించదగిన మట్టిగా మారుతావు. దేవుడే శిల్పకారి కాబట్టి ఆయనే పనికొచ్చే పాత్రగా నిన్ను మలుచుకుంటాడు. ఇర్మియా 18వ అధ్యాయంలో ఉంటుంది కదా, కుమ్మరి ఇంటికి వెళ్ళినప్పుడు కుమ్మరి సారె మీద ఒక వస్తువును చేస్తూ ఉంటాడు. అది పడిపోతే మరలా కొంత తీసుకొని కొంత నీరును కలిపి దానిని పనికొచ్చే పాత్రగా చేస్తాడు. పనికిరాని వాడనని నువ్వు నేను అనుకుంటామంతే, కానీ దేవుడు నీ వైపు చూస్తూ ఉంటాడు. ఎప్పుడు నా వాక్యాన్ని ధ్యానిస్తాడా, ఎప్పుడు నా వాక్య అడుగులలో ఇతడు నడుస్తాడా, అలా నడిచే వారిని పనికొచ్చే పాత్రగా, విలువైన పనిముట్టుగా ఆయన మలుచుకుంటాడు. నా ప్రియ సహోదరుడా, ఈరోజు నుండి వాక్యం చదవడం ఆరంభించు. నీ కఠినమైన హృదయంగా ఉన్న నీ హృదయంలో ఈ వాక్యాన్ని గనుక నీవు కలపగలిగితే మెత్తని హృదయంగా నీ హృదయం మారుతుంది. దేవుడు అప్పుడు నిన్ను పనికొచ్చే పాత్రగా వాడుకుంటాడు. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.